శ్రీమాత్రే నమః. ఈరోజు వసంత పంచమి సందర్భంగా లలితా సహస్రనామం స్తోత్రంలోని శ్లోకం ఒక్కటి చదువుకున్నా సరే ఈరోజు ఎంతో మంచిదండి. కనుక లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకం 112 స్తోత్రం గురించి తెలుసుకుందాం. విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్సృః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. భావార్థం తెలుసుకుందామా? జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము కలది. జ్ఞాన రూపిణి ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడినటువంటి జగత్తును సృష్టించినది. అన్ని విధములైనటువంటి వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది. సకల మృత్యు భయాలను పోగొట్టునది. మరియు ఈరోజు వసంత పంచమి సందర్భంగా లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి అంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఉండాలి. ఆ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోతుందండి. ఆ వస్తువులలో ముఖ్యమైనటువంటిది గోమతీ చక్రము. అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన చక్రము, అదే గోమతీ చక్రము. గోమతీ చక్రము అనేది మనకు అన్ని పూజా స్టోర్స్లోనూ కూడా లభిస్తుంది. గోమతీ చక్రాలు అనేవి సముద్ర తీరాలలో లభిస్తాయి. కనుక సముద్ర రాజధాని అయినటువంటి లక్ష్మీదేవికి గోమతీ చక్రము అంటే ఎంతో ఇష్టము. గోమతీ చక్రము చూడడానికి సుదర్శన చక్రంలాగా ఉంటుంది. అందుకే విష్ణుమూర్తికి ఇష్టం కనుక లక్ష్మీదేవికి కూడా ఇష్టము. గోమతీ చక్రాన్ని వెనక్కి తిప్పి చూసినట్లయితే పాము ఏ విధంగా అయితే చుట్టుకుని ఉంటుందో ఆ విధంగా గోమతీ చక్రం వెనుక భాగం మనకు కనిపిస్తూ ఉంటుందంటే సర్పదోషాలకు కూడా మనకు చాలా బాగా పనికి వస్తుంది. కనుక అంటే ఈరోజు చక్కగా మనం గనక ఈ విధి విధానాన్ని ప్రాధాన్యత ఇచ్చుకుని ఈరోజు వసంత పంచమి కనుక ఈ రకంగా మనం చక్కగా పాటించుకున్నట్లయితే మన ఇంట్లో కనుక తెచ్చి పెట్టుకున్నట్లయితే అంటే అపర కుబేరులు మనం అయిపోతాము. చేయవలసిందే అది. ఎందుకు అని అంటే ఈరోజు ఆ తల్లి అనుగ్రహం మనందరికీ కూడా ఏదైనా అంటే స్థలం కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోలేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కట్టుకోలేకపోయినా ఈ విధంగా వంశపారంగా ఏదైనా ఇల్లు వచ్చినా సరే అవి నష్టపోయినా సరే ఆ ఇంట్లో అంటే వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఈ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇది కనుక మన ఇంట్లో ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి తప్పక లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.